హలో ఫ్రెండ్స్, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం కుబేరా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లైక్ కొట్టేసుకోండి వీడియోకి మర్చిపోకండి. అండ్ కుబేరా మూవీకి వచ్చేస్తే మనకి ఇప్పుడు ఒక ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని చెప్పేసి అయితే ఒకటి వచ్చింది కదా. దాన్ని చూసిన తర్వాత మనకి ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది, అసలు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు నాగార్జున గారి స్టైల్, ధనుష్ గారి యాక్టింగ్, శేఖర్ కమల గారి డైరెక్షన్, వీళ్ళందరిది అసలు వేరే లెవెల్ ఉంది. అండ్ మనకి మూవీ అదే ఐ మీన్ ట్రాన్స్ అది చూసిన తర్వాత మూవీ మనము స్టోరీ ఏదన్నా ప్రిడిక్ట్ చేయగలము అనుకుంటే లైక్ ఏమనిపిస్తుంది అంటే లైక్ మన ఎవరు నాగార్జున గారు వచ్చేసి ఒక ఆఫీసర్ లాగా, ఆఫీసర్ లైక్ నాట్ పోలీస్ ఇలా కాదు, లైక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అకౌంట్స్ సెక్షన్లో వర్క్ చేసేటట్టు, లేదంటే సమ్ బ్యాక్ అకౌంట్స్ హ్యాండిల్ చేస్తున్నట్టు వాళ్ళ ఉంటారు కదా రిచ్ పీపుల్, మన ట్రాన్స్లో చూపించినట్టు అలాగా హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు సమ్ ప్రాబ్లంలు ఇరుక్కుంటారు ఈయన. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వెన్ హీ సర్చెస్ ఎ పర్సన్ అంటే ఆ, ఉంటారు కదా ఒక పర్సన్ని పెట్టి వాళ్ళు సంథింగ్ ఒక ప్లాన్ చేయడం, అట్లా ఆ పర్సన్ వచ్చేసి మన ధనుష్ గారు అనమాట. అలాగా అయితే నేను అనుకుంటున్నా లైక్ ఒక ట్రాన్స్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుందంటే అది చెప్పాలంటే ధనుష్ గారు యాక్టింగ్ ఉంది అసలు ఆ మూవీలో వేరే లెవెల్ అంతే. అసలు ఆయనది ఒక్కొక్క ఏమంటారు దాన్ని, ఆ ట్రాన్స్ మధ్యలో వచ్చింది ఆయన కట్స్ అన్ని, ఆయనది ఒక్కొక్క గెటప్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్, అసలు మతిపోతుంది చెప్పాలంటే లోపల. అదే ఏమంటారు, మైండ్ పోతుంది లోపల అంటారు కదా, అలాగా మనకు అసలు ఆయన గెటప్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సూపర్ అంతే. అండ్ ఒక నెక్స్ట్ నాగార్జున గారితో కొట్లాట అవడము ఎక్సెట్రా ఎక్సెట్రా, లాస్ట్కి అసలు ఏమైంది అదే అదే సినిమా అనుకుంటున్నాను. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సినిమా అయితే కుబేరా అని పెట్టారు కాబట్టి సమ్ ఫైట్ బిట్వీన్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్, ఇదే సినిమా వచ్చేసి. ఎందుకంటే శేఖర్ కుమార్ గారి లాస్ట్ మూవీ వచ్చేసి లవ్ స్టోరీ, ఏది మన నాగ చైతన్య గారితో. ఆ మూవీ వచ్చేసి ఏది క్యాస్ట్, క్యాస్ట్ డిఫరెంట్ క్యాస్ట్ బిట్వీన్ అది కదా. ఇప్పుడు వచ్చేసి రిచ్ అండ్ పూర్ మనీ మధ్యలో గొడవ, ఇదనమాట వచ్చేసి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోని, కమెంట్ చేయండి. అండ్ లవ్ యూ గైస్.